అందరికీ మరణాతండి. బాగున్నారండి? పరిశుద్ధుడు ప్రభువారు ఆయన పోలికలో ఉన్న మిమ్మలను తన పరిశుద్ధమైన కృపచేత నిరంతరము ఆశీర్వదిస్తూ మీరు బాగుండాలని ఆయన ఎంతో కోరుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మీరు బాగుండాలంటే మీ ఆలోచన మీకు సహాయం చేయడానికి వస్తున్న సర్వాధికారి అయిన ప్రభు మీద లగ్నము చేసి ఉంచాలి. ఆయన పోలికలో మనం ఉన్నాం కదా. ఆయన పోలికలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, అట్టి ప్రేమస్వరూపియగు ప్రభువారు తన పరిశుద్ధ లేఖనము ద్వారా తన ఆశీర్వాదాలు మనకు అందిస్తూ ఉన్నారు. గమనించండి, కీర్తన గ్రంథంలో 81వ కీర్తన 16వ వచనమును మనం చూసినట్లయితే గనుక, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను అని చక్కని వాగ్దానాన్ని ఆయన ప్రసాదించారు. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారిని అతి శ్రేష్టమైన గోధుమలు అనగా ఆనాటి ఇశ్రాయేలు జనాంగములు, మరి దేవుడు వారికి అతి శ్రేష్టమైనటువంటి గోధుమల్లో రకాలు ఉన్నాయి కదండి. అన్నింటికంటే ఎక్కువ శ్రేష్టమైనటువంటి గోధుమలతో వారిని తృప్తిపరిచేటటువంటి వాడనని చెప్పేసి, పోషిస్తాను అని చెప్పేసి ఆయన సెలవిచ్చారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఎందుకు అతి శ్రేష్టమైనది అని మనం గమనించినట్లయితే, లోకంలో ఉన్నటువంటి మనుషుల కంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తము జరిగించుచున్న వారికి ఆయన అతి శ్రేష్టమైనటువంటి ఈవులనిచ్చేవారై ఉన్నారు. అతి శ్రేష్టమైన ఆహారము, అతి శ్రేష్టమైన భాగ్యము, అతి శ్రేష్టమైన ధన్యతలు ప్రసాదించువారై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఎందుకని? ఆయన కొరకు వారు శ్రమపడుతూ ఉన్నారు గనుక, శ్రమానుభవములో ఆయన వైపే వారు చూస్తూ ఉన్నారు గనుక, ఆకలి దప్పులతో వారు ఆయననే స్మరిస్తూ ఉన్నారు గనుక, అతి శ్రేష్టమైన గోధుమలతో ఆయన వారిని తృప్తిపరచుదునని చెప్పి సెలవిచ్చారు. ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి కాలంలో మరి మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఆయన వైపు చూడండి. మిమ్మల్ని అతి శ్రేష్ఠులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అతి శ్రేష్టమైన పదార్థాలు నీకు భుజించడానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితుడా, ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో పరీక్షలను చేసుకో. సర్వోన్నతుడు ప్రభువు నిన్ను హత్తుకొనుచు, నీ ప్రతి అక్కర తీర్చుచు, అతి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని నీకు పెట్టుచు, అత్యున్నతమైన ప్రేమను చూపిస్తూ ఉన్నట్లుగా లేదు. జీవాధిపతియగు దేవాతి దేవుడు నిన్ను అంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నారు. అతి మిక్కిలిగా ప్రేమిస్తూ తన ప్రేమను ఇలాగూ నీ ఎడలా కనుపరుస్తూ ఉన్నారు. నీ స్థితిని మారుస్తూ, నీ బ్రతుకును మారుస్తూ ఆయన తన ప్రేమను నీకు చూపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఏది ఏమైనప్పటికీ ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనము ఇలాంటి కరుణామయిని యందు విశ్వాసం ఉంచి ఆరాధించి ఆయన ఆశీస్సులు పొందుకొనుట మనకెంతో మేలు గనుక, అట్టి పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు కృప మనకు తోడై ఉన్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. మానవులను రక్షించడానికి లోకానికి వచ్చావు తండ్రి, స్తోత్రాలు. నా ప్రభు, ఇదిగో ఇశ్రాయేలు కాలంలో అతి శ్రేష్టమైన గోధుమలతో ప్రభువా వారిని పోషిస్తానన్నావు. నీ ఆజ్ఞకు లోబడి ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినప్పుడు ఆకాశం నుండి మన్నాను పంపించి వారిని పోషించావు, స్తోత్రాలు. దేవా, నీ పరిశుద్ధమైనటువంటి కృపలో నీవు పెట్టినటువంటి ఆహారము తినుచు వారు ఆరోగ్యము గలవారై, ఆయుష్మంతులై, శక్తివంతులై, చురుకుదనము గలవారై ముందుకు ప్రభువా వారు చక్కగా వర్ధిల్లిన వారై ఉన్నారు. నీ స్తోత్రములు. ఏలియా నీకు ఇష్టుడే. కాకోలములను పంపించి ఏలియాకు అరణ్యములో ఆహారం పెట్టావు తండ్రి, నీ స్తోత్రములు. కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియాకు కాకులు తీసుకుని వెళ్ళి నా ప్రభువా మరి చక్కని ఆహారాన్ని అందిస్తూ ఉండేవి. దేవా, నీకు స్తోత్రములు. నీవు జ్ఞాపకం చేసుకొనుచు నీ ప్రియులైనటువంటి బిడ్డలకు ఎక్కడ ఉన్నా ఆహారం అందిస్తావు, శ్రేష్టమైనటువంటి ఆహారం అందిస్తావు. నా తండ్రి, నీకు స్తోత్రములు. అదే చెబుతూ ఉన్నావు గనుక ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు.
ప్రభు అట్టి సమాధానము మాకు నీవు కలుగు చేసినందుకై స్తోత్రములు. ఇంకా ఈ సమాధానం ఎవరికి లేదో వారికి నీవు కలుగు చేసి నీకు మహిమ తెచ్చుకోమని మహిమా స్వరూపుడు యేసు వారి పేరిట ప్రార్థించి సమర్పించుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభు దీవెన సదా తోడేండుగాక. ఆమెన్.